మరి ఈరోజు రక్షణ శాఖ భూముల్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించి గత 10 ఏళ్ల కాలంలో 10 లక్షల కోట్ల మేరకు తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయించిన సంగతి కూడా మీరు అప్రిషియేట్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. కాంగ్రెస్ అభయహస్తం ఇప్పుడు శూన్యహస్తంగా, కపటహస్తంగా, కుటిలహస్తంగా, భస్మాసుర హస్తంగా మారిందని బడ్జెట్లో ప్రసంగంలో పేర 24 నుంచి 30 వరకు అభయహస్తం పేరుతో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టుగా గోపాల్ చెప్పారు కదా అధ్యక్ష. మరి 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తారని 15 నెలల క్రితం 2023 డిసెంబర్ 17న సభకు ఇచ్చినటువంటి మాటను మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు తప్పుతున్నారో మరి సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అభయహస్తం పేరుతో 6 గ్యారెంటీల కార్డును ప్రధాన హామీగా ఇచ్చింది కదా అధ్యక్ష. అలాంటి హామీలకే నిధులు కేటాయించకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదే సభలో 23 డిసెంబర్ 17న అభయహస్తం గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తానని చెప్పి 15 నెలలు దాటినా ఇప్పటి వరకు ఆ ఊసే లేకపోవడం బాధాకరంగా ఉంది అధ్యక్ష. కాంగ్రెస్ గెలిపించినటువంటి 6 గ్యారెంటీలను విస్మరించడం ఇది మోసం కాదా అధ్యక్ష అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే కాంగ్రెస్ నమ్మి ఓటేస్తే ఈరోజు నమ్మి నానబోస్తే బుచ్చి బూరలైనట్టుగా ఈ సామెత గుర్తుకొస్తా ఉంది అధ్యక్ష. అధికారిని కట్టబెట్టిన హామీలు తుంగలో తొక్కడమే మార్పు అంటే ఇదే నా అధ్యక్ష. మీరు మార్పు అంటే ప్రజలు మార్పు వస్తుందని చెప్పేసి ఈరోజు ఓటేసి గెలిపిస్తే ఈరోజు పూర్తిగా ప్రజల్ని విస్మరించి కేవలం మరి అప్పుల పాలు చేయడానికి మాత్రమే పనిచేస్తున్నట్టుగా ఉన్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి మార్పు సాకారం చేస్తామని అధికారంకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజల్ని అసంతృప్తి పాలు చేయడం ఇదేనా మార్పు అంటే అని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అభయహస్తానికి చట్టబద్ధత కల్పించలే. మరి బిల్లును ఎప్పుడు సభలో పెడతారో మరి తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాంగ్రెస్ను ఆదుకున్న మహాలక్ష్మి బడ్జెట్లో మొండి చేయని అధ్యక్ష. కాంగ్రెస్ మేనిఫెస్టోలో అభయహస్తం హామీలలో 6 గ్యారెంటీలు మొదటిది మహాలక్ష్మి పథకం అధ్యక్ష. ఇందులోని మొదటి హామీ మహిళలకు ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని మరి వరుసగా 2 బడ్జెట్లో కూడా ఈ స్కీమ్కి ₹1 కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. అలాంటి మహిళలకు అభయహస్తం ఇవ్వాలని కాంగ్రెస్ ఇప్పుడు మోసం చేస్తూ మళ్ళీ మొండి చేయడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. రైతు భరోసాకు పథకానికి 18,000 కోట్లు, రైతు భరోసా గ్యారెంటీలో 3 హామీలకు ఈ నిధులు ఎట్లా సరిపోతాయో తెలియాలి అధ్యక్ష. ఎందుకంటే ఒకవైపు రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష, మరోవైపు రైతు కూలీలకు అదే మాదిరిగా కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పినటువంటి హామీలు నెరవేర్చాలంటే దాదాపు 49,500 కోట్ల రూపాయలు అవసరం, 42,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుంది అధ్యక్ష. ఎందుకంటే రైతు భరోసా పథకానికి మరి 15,000 కోట్ల రూపాయలు కావాలి. రైతు భరోసా పథకానికి మరి పంట పెట్టుబడి సాయానికి అదే మాదిరిగా రైతు కూలీలకు 12,600 కోట్లు, ఈ రకంగా మొత్తము మరి 42,000 కోట్ల రూపాయలు అవసరమైతే మీరు ఇచ్చింది కేవలం 18,000 కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష. అంటే ఈసారి కూడా మీరు రైతు కూలీలకు మోసం చేసినట్టే, కౌలు రైతుకు మోసం చేసినట్టుగా చాలా స్పష్టమైతే ఉంది అధ్యక్ష. ఎక్కడ కూడా మరి బోనస్కి ఇవ్వాల్సినటువంటి నిధుల విషయంలో ఎక్కడ మీరు చెప్పకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. క్వింటాల్కి 10 పంటలకు మీరు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా కేవలం సన్న ఓట్లకు మాత్రమే బోనస్ అని చెప్పి మరి రైతుల్ని మోసం చేసిన మాట వాస్తవం కాదని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో కూడా నిధులు కాంగ్రెస్ మేనిఫెస్టోలో అభయహస్తం హామీల్లో 4 గ్యారెంటీల్లో ఇంద్రమ్మ ఇల్లు కూడా అధ్యక్ష. ఈ పథకం కింద ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 3,500 ఇల్లు కట్టిస్తామని చెప్పారు. గత బడ్జెట్లో కూడా ఈ అంశాన్ని చెప్పారు. ఇప్పటివరకు ఎక్కడ కూడా ఒక ఇల్లు కట్టలేదు అధ్యక్ష. మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా మళ్ళీ 3,500 ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా అంశం ఎక్కడ ఊసే లేదంటే అంటే గత బడ్జెట్లో ఈ బడ్జెట్లో కలిపి మీరు దాదాపు 7,000 ఇల్లు ప్రతి నియోజకవర్గం కట్టియాల్సినటువంటి మీరు మరి ఈ 7,000 ఇల్లు కట్టించే ఆలోచన చేస్తున్నారా, లేకుంటే మళ్ళీ ఒకసారి మరి అక్కడ పేద ప్రజానీకాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారా ఒకసారి తెలియాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ఒక్క కుటుంబానికి పేద కుటుంబానికి మీరు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేదు. ఇస్తామని చెప్పేసి ఆశ మాత్రమే పెడతా ఉన్నారు, పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ఏ ఒక్క పేద కుటుంబానికి మీరు ఇచ్చేటువంటి దాఖలా కనబడతలేదు అధ్యక్ష. బీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తరిగానే కాంగ్రెస్ ఇంద్రమ్మ ఇల్లు కూడా కనబడతా ఉన్నాయి అధ్యక్ష. రేవంత్ సర్కార్ తీరు చూస్తూ ఉంటే ఇంద్రమ్మ ఇళ్ల పథకం విషయంలో కేసీఆర్ ప్రభుత్వ బాటలు నడుస్తున్నట్టుగా ఉంది అధ్యక్ష. కేసీఆర్ గారు గతంలో ఈ రకంగానే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఊరించి మరి అన్ని ప్రజానీకాన్ని మోసం చేసి ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ అల్లుడస్ ఎక్కడ ఉంటాడని చెప్పి రకరకాల యాసలో మాట్లాడినట్టు మరి అప్పటి ముఖ్యమంత్రి గారు వారి బాటల్ని ఇప్పటి ముఖ్యమంత్రి కూడా నడుస్తున్నట్టు కనబడతా ఉంది అధ్యక్ష. ఇదంతా చూస్తూ ఉంటే కాంగ్రెస్ అభయహస్తం కాస్త ఇప్పుడు పేదలకు కుటిలహస్తంగా మారింది. చేయుతకు దక్కని నిధుల పెంపు కాంగ్రెస్ మేనిఫెస్టోలో అభయహస్తం హామీల్లో 6 గ్యారెంటీలు అధ్యక్ష.
చేయూత పథకం గత ప్రభుత్వం ఆసరా పేరుతో అమలు చేసేటువంటి సామాజిక పెన్షన్ల విషయంలో కూడా మరి మోసం చేసినట్టుగా కనబడతా ఉంది అధ్యక్ష. 2000 చొప్పున పెన్షన్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఆ పెన్షన్ ని మొత్తం 4000కు పెంచుతామని అభయస్థం 6 గ్యారెంటీల్లో భాగంగా హామీ ఇచ్చింది కదా అధ్యక్ష. మరి ఇప్పటి వరకు ఆ 2000 4000గా పెన్షన్ బారలేదు అధ్యక్ష. కొత్త పెన్షన్లు ఎక్కడ కూడా ఆలోచన చేయడం లేదు అధ్యక్ష. ఉన్న పెన్షన్ ను పెంచుతామని చెప్పి 2000 4000 చేస్తామని చెప్పి కూడా ఎక్కడ కూడా మొదలు పెట్టకపోవడం చూస్తూ ఉంటే, ఇప్పటి బడ్జెట్ లో కూడా కేటాయించకపోవడం చూస్తూ ఉంటే, మరొక్కసారి అన్ని వర్గాల మరి పెన్షనర్లను ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, లేకుంటే మరి వితంత పెన్షన్లు కానివ్వండి, వారికి పెంచుతామన్నటువంటి వికలాంగులకు కానివ్వండి, వారికి పెంచుతామన్నటువంటి పెన్షన్లు మరి ఎక్కడ కూడా బడ్జెట్ కేటాయించకపోవడం, కొత్త పెన్షన్ల విషయంలో ఇక్కడ ఆలోచన చేయకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఆరోగ్యశ్రీ పరిమితి పెంచారు కానీ ఆరోగ్యశ్రీ ఎక్కడ కూడా మరి గతంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంతో మొన్న జనవరిలో 10 రోజుల పాటు ఆరోగ్యశ్రీ సేవల్ని వాళ్ళు నిలిపేస్తే కొన్ని వేల మంది మరి ఆ రోజు పేషెంట్స్ అందరూ కూడా ఇబ్బందులు పడ్డ సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య స్కీమ్ కింద అడ్మిట్ చేసుకోకపోవడంతో పేద ప్రజలు చాలా మంది ఇబ్బంది పడ్డ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి మనం కళ్ళారా చూసాం అధ్యక్ష. ఈ రకంగా బకాయిలు చెల్లించకుండా కూడా మీరు అన్ని వర్గాల ప్రజానికాన్ని మరి బాధ పెడుతున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, బడ్జెట్ ప్రసంగం పేరా 31 నుంచి 38 వరకు వ్యవసాయ రంగంలో వివిధ అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు చెప్పుకుంది. రైతుల రుణమాఫీ చేసినట్టుగా మరి కలలు కంటా ఉన్నారు తప్ప కేవలం ఇప్పటి వరకు ఇంకా 40% మందికి ఇప్పటి వరకు అది పూర్తిగా రుణమాఫీ జరగలేదన్న సంగతి వారికి తెలుసు అధ్యక్ష. ఎందుకంటే వారి వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటన చేశారు అధ్యక్ష, ఇంకా 10,000 కోట్లు అవసరం పడుతుందని చెప్పేసి. మొదటిసారి మరి ఆ రోజు ఎస్ఎల్బిసి మీటింగ్ లో మరి ఆ రోజు వాళ్ళు చెప్పింది 49,500 కోట్లు కావాలని. దాని తర్వాత లేదు 42,000 కోట్లు సరిపోతే స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాన్ని 26 కోట్ల నాడు ఇప్పుడు 20,000 కోట్ల నుంచి చేదులుపుకొని 20,000 కోట్ల రూపాయలతో ఏ రకంగా మరి పూర్తిగా రుణమాఫీ జరిగిందో వారు చెప్పాలి అధ్యక్ష. మరి వెళ్దామంటే ఎక్కడికి వెళ్దామో చెప్పమనండి, వారు చెప్పిన చోటుకే వెళ్దాం, మరి అక్కడనే తెలుసుకుందాం, రైతులందరినీ పిలిచి అడుగుదాం ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగింది, ఇంకా ఎంతమందికి రుణమాఫీ జరగలేదో తెలుసుకుందాం అధ్యక్ష. కేవలం మాటల గారెడితోటి ఈ రోజు మీరు ప్రసంగంలో మీరు కేవలం చోటు చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఎక్కడ కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు అధ్యక్ష. ఇచ్చిన రుణమాఫీ అంశంలో కూడా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఒకవైపు దేవుళ్ళను మోసం చేసి ప్రజల మీద అందరినీ మోసం చేసి రైతుల్ని మోసం చేసి ఈ రోజు మీరు చెప్పినట్టుగా ఎక్కడ కూడా రుణమాఫీ జరగకపోవడం చాలా బాధాకరంగా